గుంటూరు జిల్లా తెనాలి సాలిపేటలోని వ్యభిచార కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో డీఎస్పీ జనార్దన్ రావు, వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు తనిఖీలు నిర్వహించి సీల్ వేశారు. గతంలో లాగా కాకుండా ఏపీలో ఎలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెనాలి సాలిపేట ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం మేరకు మన తెనాలి వన్ టౌన్ పోలీసు వారు మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో 2 months బ్యాక్ రైడ్ చేశారు. రైడ్ చేస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దీని విషయంలో వెరిఫికేషన్ పూర్తయింది. అట్లాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఈ విషయంలో మరి మన పోలీసు వారు ప్రత్యేక చొరవ చూపించి అట్లాగే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ సబ్ కలెక్టర్ గారి ముందు ఈ ఎంటైర్ మ్యాటర్ని పెట్టారు. ఇది మరి ఇల్లీగల్ యాక్టివిటీ కన్ఫర్మ్ కావడంతో మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో సెక్షన్ 18 అని ఉంది. దాని ప్రకారం మరి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఉన్న పవర్తో ఈ ఇల్లుని 1 year పాటు సీజ్ చేయమని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ద కెపాసిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అట్లాగే మా డిఎస్పీ గారు, మా సిఐ గారు సహకారంతో దీన్ని ఈరోజు సీజ్ చేస్తున్నాం. అంటిల్ 1 year ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఛాన్సే లేదు. చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం. వారందరూ కూడా మన పోలీసు వారు ఏదైతే చర్య తీసుకున్నారో దీనికి ఆనందం కూడా వ్యక్తపరిచారు. సుదీర్ఘకాలంగా ఈ చుట్టుపక్కల రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు